గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. విజ్ఞాన ప్రదర్శనలో అదే పెద్ది ట్రైలర్ రివ్యూ. ఈ గేమ్ చేంజర్ రీసెంట్గా 1 million హిట్ అయింది, సో ఆ ఎక్సైట్మెంట్ అలా చెప్పాను అంతే. ఎట్ ద సేమ్ టైం ఈ సినిమాలో అసలు ఏంట్రా ఏం జరుగుతుందిరా, రన్నింగ్ అంటావు, రెస్లింగ్ అంటావు, క్రికెట్ అంటావు, చికిరి అంటావు, రైరై అంటావు. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే వీడిని వాడిని 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 మొత్తాన్ని దత్తత తీసుకున్నాను. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఏంట్రా నువ్వు ఏదో అలా వచ్చి వెళ్ళిపోతున్నా, సినిమాలో అంటే రాజశేఖర్ గారి సినిమాలో మెరుపుతీగా అలా వచ్చరా అన్నట్టు అలా వస్తున్నావు, వీడియోలు చేస్తున్నా వెళ్ళిపోతున్నావు అంటే ఏం లేదండి, ఇంకా ముసుగు గుద్దులాట వై ఫైటింగ్ ఇన్ ద ముసుగు అని చెప్పి ఏం లేదు, సంథింగ్ పర్సనల్, సంథింగ్ నైస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ అంతే. రేపు నీ పెళ్లి ఎలా అయిందిరా అంటే అబ్బో అది పెద్ద కథ. చేజింగ్లు, జంపింగ్లు, మిస్సింగ్లు, షూటింగ్లు. సో ఇంకా మూవింగ్ ఆన్. ఇప్పటి నుంచి గ్యాప్ రాదు, మొన్న దాకా వచ్చిన గ్యాప్ ఇంకా గ్యాప్ రాదు, మొదలు పెడదాం. ఏంట్రా నీకేమనిపించింది ఈ సినిమా ట్రైలర్ అనాలిసిస్ వాట్ ఎవర్ అనుకుంటే సింపుల్గా కూడా చెప్తానండి. సినిమాకు ట్రైలర్ బేసిక్ 2 అజంప్షన్స్ ఉంటాయి. ఏంట్రా అంటే, ఒకటి జనాల్లో ఎక్సైట్మెంట్ పెంచాలి, లేనోడికి కూడా తెలియాలి. సో అందుకోసమే ట్రైలర్. సో బెస్ట్ ఎలిమెంట్స్ అన్నీ పెడతారు. ట్రైలర్ అసలు ద బెస్ట్ వర్షన్ ఆఫ్ ద ఫిల్మ్లా ఉండాలి. సో ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉంటాయి మళ్ళీ. ఏంట్రా అంటే, ఒకటి ట్రైలర్ కట్ చాలా దారుణంగా చేశారు, ఎందుకు అంటే మనకు తెలియదు, జస్ట్ అదొక అజంప్షన్ అంత, అదొక పాసిబిలిటీ. రెండోది ఏంట్రా అంటే మీకు తెలుసు అక్కడ ఏం లేకపోతే ఇక్కడ చేయడానికి ఏమి ఉండదు. ఐఎమ్ బీయింగ్ వెరీ బ్లంట్. సో ఇంత పెద్ద సినిమా ఇంత చేసినప్పుడు ట్రైలర్ కూడా అదే పెట్టుంటారు. అది అందుకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నా. చూద్దాం సినిమా వచ్చాక మళ్ళీ అగైన్ థింగ్స్ కెన్ చేంజ్. మనం ఇప్పుడు మనకు తెలిసిన దాని గురించే మాట్లాడగలుగుతాం. ట్రైలర్ బట్టి సినిమా ఎలా ఉంది అని గెస్ట్ చేయాలి అంటే నాకైతే కొంచెం కష్టం అన్నట్టే అనిపిస్తుంది. అంటే కష్టంగా నాకైతే హైప్ లేదు, దట్ ఈస్ ద రైట్ వర్డ్. ఎందుకంటే నాకు ఉంటే ఇంత హైపు, దాన్ని కూడా పిసికి నలిపి పక్కన పడేశారు. ఇంతే ఎందుకుందిరా నీకు, ఏం మాట్లాడుతున్నారో ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ అది ఇది అంటే, ఆర్ఆర్ తర్వాత హీరో అయి ఉండొచ్చు, కానీ డైరెక్టర్ ఉప్పెన తర్వాత నాకు ఉప్పెన అస్సలు ఎక్కలేదు. నా పిచ్ మీటింగ్ కూడా ఉంటే తెలియదు చూడండి. సో అలాంటి సినిమా తీసిన డైరెక్టర్ ఇప్పుడు ఏం తీస్తారు, మళ్ళీ కాలో చెయ్యో తీస్తారు అంటున్నారు జనాలు. అది తీస్తే మాత్రం నాకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇంకా అది పక్కన పెడితే మీకేమనిపించింది? లేదురా బర్బల్ చాలా ఎక్సైటింగ్గా ఉందిరా, సాంగ్స్ చాలా క్యాచీగా ఉన్నారా, మాకు నచ్చిందిరా అంటారా? రాయండి. సో మేబీ ఐ కుడ్ బి రాంగ్. నాకైతే సాంగ్స్ కూడా, చిక్రీ సాంగ్ నన్ను తిట్టొచ్చు జనాలు కూడా, నాకైతే ఆ లిరిక్స్ కానీ ఆ వాయిస్ కానీ, మోహిత్ చౌహాన్ వాయిస్ అంటే నాకు రాక్ స్టార్ అటే వెళ్ళిపోతున్నా మైండ్ అంతా, కళ్ళు మూసుకుంటే అటే వెళ్తున్నా. సో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో చిక్రీ ఆ లిరిక్స్ దీనికి నాకైతే సెట్ కాలేదు. సాంగ్ అయితే మ్యూజిక్ అయితే బాగుంది, ఈ లిరిక్స్ అండ్ వాయిస్ కొంచెం తేడా కొట్టింది. అండ్ రైరే రారా కొన్ని బిట్స్ అండ్ పీసెస్ బాగున్నాయి, కానీ ఈ సాంగ్స్, దీని తర్వాత ఒక ఐటమ్ సాంగ్ వచ్చింది. ఈ 3 చూస్తుంటే కట్టుపన్న సాంగ్లు మినిమం 3-4 ఉండుంటాయి. అది చాలా టెంప్లెట్ అయిపోతుంది. 2026 తెల్లబడిపోయింది మొత్తం. నాకు ఏమైనా మారిందారా అంటే మనం మారుతున్నాం, కానీ సినిమాలు అయితే మారట్లేదండి. హీరోకు ఇంట్రో షార్ట్ ఏదో ఉంటుంది, దాని తర్వాత రైరే రారా ఉంటుంది, హీరోయిన్ చూస్తాడు, చికిరీ ఉంటుంది, మధ్యలో ఇంకేదో జరిగిద్ది, ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఎన్ని రిపీటులు రా. ఇప్పుడే చెప్తున్నా, ఇదైతే మారుద్దా మీరు చెప్పండి, చూద్దాం సినిమా వచ్చాక మళ్ళీ చూద్దాం. ఈ సాంగ్లన్నీ లాస్ట్లో పెడతారు, సినిమా మొత్తం ఫ్లోలో వెళ్ళిపోద్ది, ఒక ఎమోషన్లో వెళ్ళిపోద్ది. సో నాకు ఎక్కడ ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే, ఇది ఏదైనా మసాలా రేసు గుర్ర సినిమానా అంటే కాదు. జనాలు, ఇట్స్ ఎన్ ఎమోషన్. వాళ్ళ బాధ, రైలు పట్టాలు దాటుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఎవరు వాళ్ళని పట్టించుకోవట్లేదు, కానీ ఓ ఐటమ్ సాంగ్ వేయాలి మధ్యలో మనం. రైరే రారా ఉండాలి, మళ్ళీ ఇది ఒకటి ఉండాలి. అదే చెప్తున్నా కదా, ఎమోషన్ని అటుదిప్పి ఇటుదిప్పి ఏదో చేసేసి ఓ సినిమాను మన మీద వదిలేస్తే ఎలా అండి? మళ్ళీ ఫస్ట్ నుంచి చూస్తుంటే ఆ డబ్బింగ్ అండి, దెర్ ఇస్ డబ్బింగ్ మంచి వాళ్ళని పెట్టండి, లాంగ్వేజ్ కొంచెం మంచి పెట్టండి. అరే ఏం అర్థమై సావట్లేదు, పాజ్ చేసి వెనక్కొచ్చి వినాల్సి వస్తుంది. అదేదో ఉంటుంది ఆట, ప్లే ఏదైనా ప్లేయర్ అదైనా, ఎవడన్నా అట్లా మాట్లాడతాడా? ప్లే అనేది అసలు ఎవడన్నా పదంలో వాడతాడా? ఆ ప్లే ఎంత బాగా ప్లే ఉంది అది అని నా నోటికి కూడా రాట్లా, ట్రై చేసినా ఫోర్స్ఫుల్లీ పెట్టినా రాట్లా ఆ పదం నోటికి. ఆ ప్లే ఎంత ప్లే చేశాడ్రా వాడు అంటాడు వాడన్నా. ఇది ఏంటంటే డిట్టో తెలుగుని తీసి డబ్బింగ్ చేసి దొబ్బినట్టుంది. ఆట ఏదైనా ఆటగాడు వాడే, ఇది వాడతారు ఆటగాడని. బట్ ఓకే, సో ఆటని డైరెక్ట్గా ప్లేయర్ అని మార్చేశారు. ఆ పలకడం సరిగా పలకరు. ఆ డబ్బింగ్ ఎవరైతే చెప్పారో, ప్లీజ్ డబ్బింగ్ అయితే మార్చండి, సగం అర్థమై చావట్లేదు. మళ్ళీ ఇంకేదో అథ్లీట్ అని అరుస్తాడు బొమ్మనిరాని, ఎవరు వస్తున్నాడు రా పాజు ప్లే అంటే అర్థం కావట్లేదు. 2 సార్లు చేసినా కూడా సబ్టైటిల్స్ పెడితే క్లారిటీ వచ్చింది. సో ఇంత సినిమా టికెట్ రేట్ కూడా మనం చూసాం కదా, $30. ఇంత పెట్టినప్పుడు కొంచెం ఉండాలి కదండి. దట్ ఈస్ మై ఫ్రస్ట్రేషన్. ఆర్ఆర్ లెవెల్లో టికెట్ ఉంటుంది, స్టఫ్ ఉండదు. ఏంట్రా అంటే దట్స్ ఇట్ మ్యాన్, ఎంజాయ్ పండా చేసుకో అన్నట్టు సేమ్ మన పోకిరి సినిమాలా అనిపిస్తుంది నాకైతే ఫీలింగ్. ఆడియన్స్ అందరూ అంతే. ఇంకా వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత తెస్తే బెటర్.
తీసుకో పండగ తీసుకో. అండ్ సెంటిమెంట్ ఆయింట్మెంట్ ఏదైనా అనుకోండి, ఇప్పుడు దాకా నేను చూసిన దాంట్లో సినిమా బాగుంటే ఈ రీషూట్లు, ఇది జరిగింది, పోస్ట్ పోన్లు అవి ఎంతుంటే నాకెందుకో సినిమా అంత బ్యూటిఫుల్గా ఉంది, ఇంకా బ్యూటిఫుల్గా చేద్దాం అని మాత్రం ఇవన్నీ జరగవు. ఇది కష్టం చాలా, ఏదోటి మనకి ఎలకాలి అన్నట్టే అనిపిస్తుంది. అది మనకు చూస్తే కూడా తెలుస్తుంది అని నా ఫీలింగ్. అగైన్ మన జడ్జ్మెంట్ అంతా మన సినిమా చూసాకే డిసైడ్ అవుదాం. దిస్ ఈజ్ అగైన్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ హీరోయిన్ అండి, ఇంక ఎంతరా మన ఆడియన్స్ కానీ మన ఆడియన్స్ అనకూడదు కానీ మన ఇండస్ట్రీని చాలా తక్కువగా చూస్తారండి. ఇలాంటి సినిమాలు చేసుకుంటూ వెళ్తే దేవరాలో ఏదో బోట్ ఫ్యామిలీ అంటే ఊర్లో అందరూ ఒకలా ఉంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ స్కిన్ కలర్ కానీ, వాళ్ళ వే ఆఫ్ ఇది కానీ, అంతా బాడీ లాంగ్వేజ్ కానీ మనం తీసుకొస్తారు. మన హీరోయిన్ తీసుకొస్తారు, జాహ్నవి కానీ తీసుకొచ్చి ఏవో బట్టలు వేస్తారు, ఏదోదో చేపిస్తారు. ఏంట్రా అంటే పబ్లిక్ వాంట్స్ దట్ అతి అని మీకు అనిపిస్తుందా? నాకు అర్థం కావట్లేదు. నాకైతే ఏం అనిపించట్లేదు మాకు ఇది కావాలి అని. సో తను తీసుకొచ్చి అక్కడ పెడతారు, దేవరాలో పెడతారు. పోనీ దేవరాలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన చేశారు, ఆర్ఆర్ఆర్లో ఇద్దరు చేశారు కాబట్టి ఇక్కడ కూడా తీసుకొచ్చి పెట్టాలని పెట్టారా? నాకు అసలు అర్థం కావట్లేదు. ఆ డ్రెస్సింగ్ ఎందుకు అలా పెట్టారు? ఆవిడ ఎమ్మెల్యే కూతురు అంట. ఎవరైనా విజయనగరంలో ఎమ్మెల్యే కూతురు అలా డ్రెస్సులు వేసుకుంటూ అలా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ ఉంటారా? సరే ఎమ్మెల్యే కూతురు కాకపోతే ఎవరైనా ఎందుకండి, ఎందుకు వేసుకుంటారు, ఎందుకు అలా చేస్తారు? మళ్ళీ సాంగులు, ఐటమ్ సాంగులు ఎందుకు పెట్టుకున్నారు మీరు? జానే కానీ ఆనెస్ట్గా చెప్పండి. నార్త్లో ఆవిడకి చాలా డిమాండ్ ఉంది, చాలా పెద్ద యాక్ట్రెస్, వచ్చి సినిమాలో చేసేస్తే మనకి నార్త్లో కలెక్షన్స్ వస్తాయా? ఇంకా రామ్ చరణ్ గారికి ఇంకా ఎక్కువ పుల్ ఉంటుందని నా ఫీలింగ్ నార్త్లో. సరే అది పక్కన పెట్టండి. యాక్టింగ్ చింపేస్తారా? అరే వై నాకు అసలు అది జెన్యున్గా నాకు అర్థం కావట్లా. మళ్ళీ ఏదో చాలా యాక్టింగ్ చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పి డబ్బాలు గొడ్డాలు ఉంటాయి ఈ ప్రెస్ మీట్లో అక్కడ ఇక్కడ. ఇది టూ మచ్ అండి. అసలు అవసరం లేని చోట ఒకరిని తీసుకొచ్చి పెట్టి సరే వద్దులేను, నేను ఫ్రస్ట్రేట్ అవుతాను. తెలుసు మనకి ఎందుకు తీసుకున్నారు, ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అంటే నాకు తెలుసు. బుచ్చి బాబు గారు ఏదో ఒక ప్రాబ్లమాటిక్ లవ్ సీన్ పెడతారు వీళ్ళిద్దరి మధ్యలో, ఏదో స్లీజీ సీన్ పెట్టడమో, ఏదో ఎక్స్పోజింగ్ చేయడమో, కెమెరా యాంగిల్స్, ఇట్స్ వెరీ బ్యాడ్ అండి. నాకు ముందే తెలుస్తుంది, ఇప్పుడు కొన్నిసార్లు తెలుస్తుంది మరి వాళ్ళు ఏదో జరగబోతుందిరా అని. అలానే ఉంటుంది ఈ సినిమాలో. మళ్ళీ డబ్బింగ్ దగ్గరే మళ్ళీ ఎవరెవరో ఉంటారు, పాన్ ఇండియా ఫీలింగో. ఎందుకండి అంత స్టార్ కాస్ట్ ఇదంతా ఎందుకు చెప్పండి? విజయనగరంలో ఒక సినిమా బ్యాక్డ్రాప్ ఉన్నప్పుడు అందులో మున్నా భయ్య ఎందుకు? కన్నడ నుంచి రాజ్ కుమార్ వాళ్ళ అన్నయ్య అనుకుంటా, ఐమ్ సారీ నాకు పేరు సరిగ్గా తెలియకపోతే, కన్నడ నుంచి ఒక యాక్టర్ వస్తారు, నార్త్ నుంచి ఇంకెవరినో తీసుకొస్తారు. వీళ్ళంతా ఎందుకు మ్యాన్? ఎందుకు మళ్ళీ అదో డబ్బింగ్? మళ్ళీ ఇది చెప్తున్నా రీసెంట్గా ఏంటంటే మన యానిమల్ సినిమాలో ఒక ఆయన ఉంటారు, ఆయన ఏదో 2 సీన్లు బాగా చేశారని చెప్పి ప్రతి సినిమాలో పెట్టేస్తున్నారు. మళ్ళీ సర్కార్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తారా అంట. అది నాకు ఆడు ఏమన్నాడు అర్థం కావడానికి మళ్ళీ పాజు ప్లే ఈ చెప్తున్నా కదండి, ఈ అవసరం లేని ఎక్స్ట్రా వ్యాగన్స్ అన్నీ పట్టుకొచ్చి ఇప్పుడు మన ఇలాంటివి చూస్తున్నప్పుడే నాకు ఆ నేనింతే సినిమాలో ఉంటుంది. గ్రాండ్ క్యానియన్లో 100 సుమోలు తీసుకెళ్దాం. ఇప్పుడు ఒక విజయనగరం బ్యాక్డ్రాప్ సినిమాలో మంచి యాక్టర్స్ని పెట్టి సింపుల్, ఇప్పుడు రంగస్థలం ఏం చేసింది చెప్పండి? రంగస్థలంలో జగపతి బాబు గారే ఉన్నారు కదండి, రంగస్థలం ప్రకాష్ రాజ్ గారే ఉన్నారు కదండి. రంగస్థలం ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చారా అండి? ఇంక రేపు ఏంది మన రాబర్ట్ డినీరో, ఇంకా మన ఈ నార్త్లో మన స్టార్స్ అందరిని తీసుకొచ్చి పెట్టండి. ఇంకా హాలీవుడ్లో బ్రాడ్ పిట్ అందరిని పట్టుకొచ్చి పెట్టండి, నోట్లో బీడీ పెట్టి నోట్లో పళ్ళ పెట్టి కూర్చోబెట్టండి. ఇంకా ఏదో 1940 మళ్ళీ దానికి కవరింగ్ ఇస్తారు. మళ్ళీ 1947లో ఆ పిల్లాన్ని ఇట్లా వదిలేసిపోయారు, వాడు బ్రాడ్ పిట్టే ఇండియాలో పెరిగిండు అని. సరే ఓకే, ఇవన్నీ ఎందుకు ఫ్రస్ట్రేషన్ అంటే చెప్తాం కదా, అన్నీ మంచి ఉద్దేశం ఉన్నా, మంచి స్టోరీ ఉన్నా ఎవరికి వెలుగుతారో తెలియదు, పెంట అయిపోద్ది మొత్తం. ఇప్పుడు ఆ 3 సాంగులు, ఈ అడిషనల్ యాక్టర్స్, డబ్బింగ్, మళ్ళీ చెప్తున్నా కదా, హీరో ఇస్ ద కమాన్ అని చప్పట్లు మనం కొట్టాలి. ఆ చప్పట్లు కొట్టడం కోసం చూపిస్తారనమాట. హీ ఈజ్ ద బ్యాట్స్మెన్, హీ ఈజ్ ద రెస్లర్, హీ ఈజ్ ద రన్నర్ ఆఫ్ ద ఉసేన్ బోల్ట్. ఎందుకండి ఇవన్నీ? సరే నా ప్రెడిక్షన్ ఏంట్రా స్టోరీది అంటే, ఈయన అన్నిట్లో తోపు ఉంటారు, ఊరు కోసం ఆ రైల్వే జోను, రైల్వే ట్రాక్ కోసం ఏదో చేస్తారు, ఏదో గేమ్లో ఆడితే ఏదో ఊపు హైపు వస్తుంది అని ఈ మధ్యలో ఏదో అయింది, ఏదో ఇన్సిడెంట్ అయితే కాలు చేయని జనాలు అంటున్నారు. కానీ నాకు ఎందుకో కాలుకి ఏం కాదు, జస్ట్ ఇంజురీ ఏదో అయిద్దేమో. మళ్ళీ ఇంకా తిరిగి వచ్చాడు హీరో వల్లే ఊరికి ఇది వచ్చింది అని చెప్పి ఏదో సంథింగ్ అయితే ఉంటుందని నా ఫీలింగ్. లేదు చాలా కొత్తగా ఉంటుంది ఆ స్టోరీ, ఇట్స్ న్యూ ఎమోషన్ ఆఫ్ ద ఇది అంటారా, చూద్దాం. నాకైతే ఎమోషన్ వర్క్ అవుతే సినిమా క్లిక్ అవుద్ది అనిపిస్తుంది. అగైన్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ బాగుంటుంది కానీ సినిమా చాయిసెస్ అండి. ఒక మంచి సినిమా తీశాక ఓ డఫా సినిమా వస్తుంది, అప్పుడు కూడా అంతే. మగధీర సినిమాలో ఏదో మంచి సినిమా వస్తుంది, దాని తర్వాత మళ్ళీ మన వినయ విదయరామ వస్తుంది. సో లెట్స్ సీ, అలా అవ్వకూడదని కోరుకుందాం. చూసిన వాళ్ళు పిచ్ మీటింగ్స్ కలుద్దాం మళ్ళీ వచ్చారం. థ్యాంక్ యూ.